యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు రాజులను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నటువంటి రాజు ఒమ్రీ. ఏం పేరండి? ఒమ్రీ. ఒమ్రీ అనేటువంటి రాజు. నిన్నటి దినాన జిమ్రీ అనే రాజు గురించి మనము ధ్యానించుకున్నాం. మనము పేరు చిన్నది ఒకటి మిస్టేక్ వచ్చినా అయ్యే నిన్న చెప్పుకున్నాం కదా అంతే అనుకుంటాం. ఆయన జిమ్రీ. ఆయన మరి జిమ్రీ అనేటువంటి ఆయన మరి మూడవ వంశానికి చెందినటువంటి వాడిగా మనం చూస్తూ వచ్చాము. ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నది 4వ కుటుంబం. ఇశ్రాయేలు ప్రజల్ని ఏలిన 9 కుటుంబాలలో 4వ వంశానికి చెందినటువంటి 4వ కుటుంబాన్ని మరి మొదటి వ్యక్తిగా ఇతను ఒమ్రీ అనే వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాము. ఈ జిమ్రీ అనే అతన్ని చంపినటువంటి వాడు ఈ ఒమ్రీ. మరి ఇక్కడ మనం చూస్తే ఒమ్రీ అనే పేరుకు అర్థం ఏమిటి అంటే ధాన్యపు కట్ట లేదా పన అని అర్థం వస్తుంది. ధాన్యపు కట్ట లేదా పన అని అర్థం వస్తుంది. ఈ ఒమ్రీ మరి ఏలా అంటే జిమ్రీకి ముందు ఎవరు పరిపాలించింది? ఏలా కదా. ఈ ఏలా పరిపాలనలో సైన్యాధిపతిగా ఉన్నాడు. అయితే అది మనకి తెలుసు. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయములో మనకి ఇతని గురించి మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. 16వ అధ్యాయంలో ఇతను మనం చూస్తాం. మరి బైబిల్ గ్రంథంలో ఇలాంటి ఒమ్రీలు దాదాపు 3 కనిపిస్తారు. ఈ పేరు గల వాళ్ళు ఒమ్రీ అనేవాళ్ళు 3 మనకే కనిపిస్తారు. ఒకళ్ళు బెన్యామీను వనంలో ఒకడు కనిపిస్తాడు. దాంట్లో దినవృత్తాంతాల మొదటి గ్రంథం 7:3 మనకి కనిపిస్తుంది. రెండవ ఒమ్రీ వచ్చేసేసరికి యూదా వంశంలో ఒక ఒమ్రీ కనిపిస్తూ ఉంటాడు. 9:4 దినవృత్తాంతాల మొదటి గ్రంథం 9:4 ఉంటాడు. దావీదు అధిపతుల్లో ఒమ్రీ అనే ఒకడు కనిపిస్తాడు మనకి. అది 27వ అధ్యాయం 18వ వచనం దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో. ఈ ఒమ్రీలు మరి ఎక్స్ట్రా 3 కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ ఒమ్రీ యొక్క కుటుంబము గురించి ఎక్కడా కూడా వ్రాయబడల. ఇప్పుడు మనం ధ్యానించే ఇశ్రాయేలు రాజైన ఈ ఒమ్రీ గురించి ఎక్కడా కూడా రాయబడల. అంటే ఆ వంశం గురించి ఎక్కడా రాయబడల. ఏ వంశము ఏ కుటుంబము అని కూడా ఇక్కడేమీ వ్రాయబడలేదన్నమాట. ఇతను పరిపాలన కాలం 884 నుంచి 876 వరకు పరిపాలన చేసినట్లుగా చూస్తాము. ఇతను జిమ్రీ కుట్ర చేసి ఏలాను చంపి ఏలా కుటుంబంలో అందరినీ కూడా చంపేస్తాడు. చంపేశాడన్న విషయము సైన్యం అందరికీ కూడా తెలిసిద్ది. నేను నిన్నటి దినాన్ని చెప్పాను కదా. ఈ జిమ్రీ అలాగా చేశాడు అని, ఏలా కుటుంబీకులు అందరినీ చంపేశాడని సైనికులందరూ కలిసి ఒమ్రీని రాజుగా చేస్తారు. వీళ్ళందరూ కూడా జిమ్రీని చుట్టుముట్టినప్పుడు ఆ యొక్క తను అందముగా కట్టించుకున్నటువంటి ఆ యొక్క ప్రదేశము ఏంటిది? ఏం పట్టణం? తిర్సా పట్టణాన్ని కాల్చివేసినట్లుగా, తనకు దక్కని దాన్ని వేరెవరికి దక్కకూడదని కాల్చేసినట్లుగా మనం చూస్తాము. ఆ తర్వాత ఒమ్రీని సైన్యం అంతా కలిసి ఏం చేశారు? రాజుగా చేస్తారు. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించినను వార్త అక్కడ దిగియున్న జనులకు వినబడెను కనుక ఇజ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇజ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకం చేశారనమాట. అరే, ఇంత కుట్ర చేసి మన రాజును చంపేశాడు, ఇతడు మనకు రాజుగా వద్దు అని చెప్పి సైన్యంలో ఉన్న ఈ ఒమ్రీని రాజుగా చేశారు. జిమ్రీ వేరు, ఒమ్రీ వేరు. సో ఈ ఒమ్రీకి ఎక్కడ వంశము రాయబడలే. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న ఒమ్రీ వంశం ఎక్కడా కూడా రాయబడలేదు. అయితే ఇక వీళ్ళు మనం చదివాం కదా, జిమ్రీని వీళ్ళు చంపేస్తారు. జిమ్రీ తాను ఆ నగరిని కాల్చేసుకొని తిర్సా పట్టణాన్ని కాల్చేసి తను కూడా ఆ మంటల్లో ఏమైపోయాడు? నిన్నటి దినాన ఆ రాజు చనిపోయాడు. ఆ తర్వాత ఈ ఒమ్రీని రాజు అని అనుకుంటూ ఉంటే ఈ జిమ్రీ చనిపోయిన తర్వాత ఇశ్రాయేల్ వాళ్ళు ఏం చేస్తారంటే 2 భాగాలుగా విడిపోతారు. ఎన్ని భాగాలు? బాగా వినండి. 2 భాగాలుగా విడిపోతారు. విడిపోయి సగం మందేమో గినాతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయాలి అని కూర్చుంటారు, కేకలేస్తుంటారు. కొంతమంది సగం మందేమో లేదు ఒమ్రీనే
ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఉండాలి, మేము పట్టాభిషేకం చేశామని కొంతమంది ఉంటారు. అది 16వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చదువుదాం. అప్పుడు ఇశ్రాయేలు వారు 2 జట్లుగా విడిపోయి, ఎక్కడ ఈ 10 గోత్రాల్లోనే రెండు జట్లుగా విడిపోయారంట. సగం కొంతమంది ఇటు, సగం మంది అటు. జనులలో సగం మంది గినాతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలనని అతని పక్షమునకు సగం మంది, ఒమ్రీ పక్షమున సగం మంది చేరారంట. అలాగా సగం సగం మరి విడిపోతారు. అయితే ఈ ఒమ్రీ పక్షమున ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తిబ్నీని పక్షపు వారిని జయిస్తారు, యుద్ధం చేసి ఆ యొక్క వాళ్ళతోటి పోరాడి వాళ్ళు జయిస్తారు. జయించటమే కాదు, ఆ తిబ్నీని రాజుగా చేయాలని చెప్తారు కదా, ఒమ్రీ పక్కన ఉన్నట్టు సైన్యం అందరూ ఏం చేస్తారంటే ఆ తిబ్నీని చంపేస్తారు, ఆయన్ని చంపేస్తారు. చంపేసిన తర్వాత ఒమ్రీనే రాజు అవుతాడు. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలకి ఒమ్రీ రాజు అయ్యాడు. ఒమ్రీ రాజు అవటం పెద్ద చాలామంది చనిపోవటాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అది 22వ వచనంలో మనకు కనిపిస్తుంది చూడండి. ఒమ్రీ పక్షపు వారు గినాతు కుమారుడైన తిబ్నా పక్షపు వారిని జయింపగా తిబ్ని చంపబడెను, ఒమ్రీ రాజు అయిపోయాడు అనమాట. అంటే అక్కడ వీళ్ళ మధ్యనే ఏం జరిగింది, కొంచెం యుద్ధం జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆ విధంగా అతను ఈ ఒమ్రీ రాజు అయినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. ఒమ్రీ రాజు అయినటువంటి సమయంలో యూదా రాజు అయినటువంటి ఆసా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. యూదా రాజ్యాన్ని ఆసా పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే ఇతను ఎవరు, ఈ యొక్క ఒమ్రీ పరిపాలించిన మొత్తం కాలం 12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంట? 12 సంవత్సరాలు. 23వ వచనం. యూదా రాజు అయిన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రీ ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఆ 12లో 6 సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను. ఎందుకంటే తిర్సా అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకొని 6 సంవత్సరాలు పరిపాలించాడు. అయితే అప్పటికే ఆ తిర్సా పట్టణం అంతా ఏమైపోయి ఉంది, కాలిపోయింది కదా. జిమ్రీ ఏం చేసేసాడు, చాలా వరకు మొత్తాన్ని కాల్చేసేసాడు, ఏమీ లేదు. అందుకని ఒక 6 నెలలు అక్కడ ఉన్న తర్వాత ఏం చేశాడంటే ఇతను ఒమ్రీ షెమెరు అనే పట్టణాన్ని అక్కడ కట్టిస్తే 24వ వచనాన్ని చదువుదాం చూడండి. అతడు షెమెరు నొద్ద షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అను అతన్ని పేరుని బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను. ఆ ఫుట్నోట్స్లో షోమ్రోను అంటే కింద ఒక మీనింగ్ ఉంది, చదవండి. సమరయ్య, అదేనండి సమరయ్య. ఈ షోమ్రోను అంటే ఇప్పుడు పిలువబడుతున్న పేరు సమరియా అని పేరు పిలువబడుతూ ఉన్నదనమాట. అంటే ఇతను ఆ కొండ మీద పట్టణం కట్టించుకొని ఆ పట్టణానికి షోమ్రోన్ అని పేరు పెట్టి అక్కడ 6 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 6 సంవత్సరాలు ఎక్కడ, ఈ కాలిపోయిన తిర్సా పట్టణంలోనే పరిపాలన చేశాడు. అది కొంచెం ఇదిగా ఉండేసరికి దాదాపు 6,000 వెండి 4 మణుగుల వెండి అంటే దాదాపు 6,000 వెండి నాణాలు అంటండి. సో అంత ఇచ్చి అతను ఆ పట్టణాన్ని కట్టాడు. ఇతని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇకపోతే తర్వాత ఇతను ఆ పట్టణంను పరిపాలిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ఇతను చనిపోతాడు. ఇతను ఎలా చనిపోతున్నాడు మనం చూసుకుంటే రాజుల మొదటి గ్రంథంలోనే 16వ అధ్యాయంలో ఒకసారి చదువుదాము. 25వ వచనం నుంచి చదివితే, ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి, బాగా వినండి ఈ మాటలు మళ్ళీ, చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే, అంటే అంతకు ముందున్న ఇజ్రాయేలు రాజు అందరికంటే కూడా ఏం చేశాడంట, మరి దుర్మార్గముగా ప్రవర్తించెను. అతడు నెబాతు కుమారుడైన యెరోబాము దేని చేత ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకొని ఇజ్రాయేలుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించినో దానిని అనుసరించి ప్రవర్తించెను. ఒమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు అగుపరిచిన బలమును గూర్చి ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఒమ్రీ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి యందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజయ్యను అని మనం చూస్తూ ఉన్నాము. ఇతను మనము చూసుకుంటూ పోతూ ఉన్నట్లయితే చెడుతనము జరిగించిన వాడిగా ఉన్నాడు. పూర్వీకులందరికంటే కూడా ఇంకా ఎక్కువ దుర్మార్గం ప్రవర్తించాడంట. యెరోబాము వలె విగ్రహములను పెట్టించాడు. ఈ యెరోబాము చేసిన పాపము
ఏ రాజు చేయకుండా లేడు. మనం ఇశ్రాయేల్ రాజులను ధ్యానిస్తుంటే ఏ యరొబాము? మొదటి యరొబాము, రెండో యరొబాము కాదు, మొదటి యరొబాము కదా. ఈ మొదటి యరొబాము చేసినటువంటి పాపము, మరొక యరొబాము ఉన్నాడని చెప్పా. ఈ మొదటి యరొబామునే జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి రాజు 19 మంది రాజులను ధ్యానిస్తా పోతుంటే అక్కడికి వచ్చేటువంటి ఆ పదము ఏంటి అంటే, నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపమును అనుసరించారు. నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపము మరి వెంబడించినట్లుగా ఉన్నాడండి. యరొబాము వలె పాపం చేసినాడు. ఇతను చేసిన దానికి మరి ఆ యొక్క ప్రతిఫలం ఏంటి అంటే, ఒమ్రీ చేసిన ఈ పాపమునకు దేవుడు ప్రేమించి సైన్యాధిపతిగా ఉన్న అతన్ని రాజుగా చేస్తే మరలా ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేయటానికి కారకుడైనందుకు ఒమ్రీ చేసిన ఆ పాపము జనరేషన్, తన ముందున్నటువంటి తరము వారు, తన తర్వాత వచ్చేటువంటి తరం వారు ఎంతగా చెడ్డగా ప్రవర్తించారు అనేది మనం చూడబోతున్నాం. ఇప్పటి వరకు ప్రవర్తించిన రాజుల ప్రవర్తన వేరు, ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ ఒమ్రీ కుమారులు ప్రవర్తించబోతున్న ప్రవర్తన వేరు. ఈ ఒమ్రీ చేసిన ఈ పాపమును బట్టి తరతరాలు బహుభయంకరమైనటువంటి పాపమును చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ఒక పాపపు పునాది వేసినట్లుగా చూస్తున్నాం. యరొబాము వేసింది ఒక రకమైన పాపం అయితే, ఈ ఒమ్రీ వేస్తున్న పాపము మరొక రకమైనటువంటి పాపం, బహుదారుణమైనటువంటి పాపమును ఇతను ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. ఒమ్రీ పాపమును చూస్తాం. ఈ షోమ్రోను తర్వాతి కాలంలో ఇది సమరయగా పిలువబడిందండి. మనకి తెలుసు, చదువుకున్నాం ఇందాక. ఇజ్రాయేలీలు చెరపట్టబడే వరకు ఈ షోమ్రోను వారికి రాజధానిగానే ఉన్నదంట. ఈ షోమ్రోను ఇజ్రాయేలీలందరూ కూడా చెరపట్టబడేంత వరకు కూడా ఈ షోమ్రోను ఎలాగుంది అంటే, ఈ పట్టణాన్ని కట్టించింది ఎవరు? ఈ షోమ్రోను పట్టణాన్ని కట్టించింది ఎవరు? ఇప్పుడే చదువుకున్నాం, ఒమ్రీ కట్టించాడు. ఈ పట్టణం అలా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రతి రాజు దగ్గర షోమ్రోను పదం వినిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ పట్టణంలోనే ఇంక ఇశ్రాయేలు ప్రజలు పరిపాలన చేస్తూ వస్తూ ఉంటారు. ఇజ్రాయేలీలను పరిపాలించిన వారిలో ఈయన 4వ వంశంగా మనం చూస్తూ ఉన్నాం. ఇతని పరిపాలన మరీ దుర్మార్గముగా ఉందని దేవుడే చెప్తూ ఉన్నాడు కదా. బహుభయంకరమైనటువంటి దుర్మార్గం ఉంది. ప్రజలను విగ్రహారాధన చేసే పనులను ప్రేరేపించినాడు. ఎంత దుర్మార్గుడంటే ఇతను మీకా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. మీకా, ఏలయనగా మీరు ఒమ్రీ నియమించిన కట్టడలను ఆచరించుచు, బాగా వినండి మాట, ఏలయనగా మీరు ఒమ్రీ నియమించిన కట్టడలను ఆచరించుచు, అహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నిటిని అనుసరించుచు వారి యోచనలను బట్టి నడుచుచున్నారు కనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా. ఏమండి, ఒక కట్టడ నియమించాడంట. ఎవరు? ఒమ్రీ. ఈ ఒమ్రీ ఎంత దుర్మార్గుడంటే, ఈ ఒమ్రీ నియమించిన కట్టడలు అని వ్రాయబడి ఉంటుంది అక్కడ. ఇక్కడ మనం చదువుతున్నాం మీకా గ్రంథంలో కదా. ఒమ్రీ నియమించిన కట్టడలను ఆచరించుచు ఏం చేశారంట? ప్రజలు పాపములో బ్రతకటానికి కొన్ని కట్టడలను నియమించినట్లుగా మనం చూస్తున్నాం. నీతిగా బ్రతకటానికి కాదు. యూదా రాజుల్ని మనం గమనిస్తే వారిలో కొంత కాకపోతే కొంతైనా భక్తి కనిపిస్తూ ఉంటుంది. దేవుని యందు కొంచెమన్నా భక్తి కలిగి ఉన్నారు. స్టార్టింగ్లో కొంచెం తప్పిపోయినా ఎండింగ్లో భక్తి కలిగి ఉండటం, లేకపోతే ముందు భక్తి కలిగి ఉన్న ఎండింగ్లో పడిపోవటం, మొత్తానికి టోటల్గా కొంత భయభక్తులు కలిగిన జీవితం ప్రతి రాజు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించిన యూదారాజులను కూడా మనం చూసాం, నమ్మకంగా జీవించి. ఈ ఇశ్రాయేలీలో ఒక్కళ్ళు కూడా మనకి భక్తిపరులు అనేవాళ్లే కనపడట్లే. దేవుణ్ణి వెంబడించినటువంటిగా ఒక్క రాజు కూడా మనకి ఇక్కడ అసలు ఇశ్రాయేల్ రాజుల్లో చూద్దామన్నా కూడా కనపడట్ల. వీళ్ళు ఎంత అంటే ఒక కట్టడలు నియమించాడంట. ఏంటి ఆ కట్టడలు? ప్రజలు పాపములో బ్రతకటానికి. ఆ కట్టడలను అనుసరించి అక్కడ ప్రజలు ఒమ్రీ కట్టడలను అనుసరించి వారు ఏమైపోయారు? పాడైనట్లుగా, శాపం తెచ్చుకున్నట్లుగా చూస్తూ ఉన్నాము. మరి దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఇతను ఎంత దుర్మార్గంగా జీవించాడు అని. అంటే నువ్వు చెడ్డ కట్టడలు పెట్టాడు అంటే నీతికి సంబంధించిన కట్టడలను ఏం చేసేసినట్టు తీసేశాడు. అవన్నీ తీసేసి దుర్మార్గపు కట్టడలను అక్కడ పెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు వ్రాయించాడంట,
ఇక్కడ 16వ అధ్యాయం 25వ వచనంలో చదివాము ఇందాక. ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించాడంట. దుర్మార్గముగా ప్రవర్తించను. దేవునికి ఎంత బాధేస్తే ఆ మాట రాశాడండి. ముందున్నటువంటి వాళ్ళందరికన్నా కూడా ఇతను ఇంకా దుర్మార్గంగా ప్రవర్తించాడు అని రాస్తున్నాడు. మనం చూస్తే ఇతని గురించి ఇంకో విషయం చూస్తే, తన కుమారుడైన ఆహాబుకి సీదోను పట్టణపు రాజైన యెజ్బయేలు అనే రాజు అతని కుమార్తె యెజబేలునిచ్చి పెళ్లి చేస్తాడండి. యెజబేలునిచ్చి పెళ్లి చేస్తాడు. ఈ యెజబేలు మనకి టచ్ అయింది ఎక్కడ? యూదా రాజుల్ని మనం యెహోషాపాతుల దగ్గరన అతని కుమారుడైన ఆహాబు, యెజబేలు, తర్వాత యెహోషాపాతు కుమార్తెకి ఆహాబు కుమార్తెను అతల్యానిచ్చి పెళ్లి చేయటము యూదా రాజుల్లో మనకు అక్కడ టచ్ అవుతుంది. ఇక్కడ అసలు మెయిన్ ఆ యెజబేలుని దేవుని బిడ్డల్లోనికి, ఇశ్రాయేలు జనాంగంలోనికి తీసుకొచ్చింది ఎవరంటే ఒమ్రీ. ఫస్ట్ చేసింది ఒమ్రీ. ఒక అన్యుల కుటుంబంలో ఉన్నటువంటి భయంకరమైన క్రూరురాలు అయినటువంటి విగ్రహారాధికురాలైనటువంటి యెజబేలునిచ్చి పెళ్లి చేశాడంటే ఎవరికి? ఆహాబుకి కొంత కాకపోతే కొంతన్న భక్తి ఉన్నట్టు మనం కొన్నిసార్లు దేవుడి దగ్గర ప్రార్థన చేసినట్టు కొన్నిసార్లు చూసాం మనం. కానీ అసలు ఆ భక్తి అంతా నాశనం అయిపోవటానికి, అతని జీవితం ఇదైపోవటానికి కారణం ఎవరంటే యెజబేలు. ఈ యెజబేలుని ఇచ్చి పెళ్లి చేసింది ఎవరంటే వాళ్ళ నాన్న ఇచ్చి పెళ్లి చేసినట్లుగా అన్యజనులను పెళ్లి చేయటం వల్ల ఇజ్రాయేలు రాజ్యం ఎంత నష్టపోయిందో మనం ఆ తర్వాత ఆహాబు రాజ్యంలో మనం చూస్తాం, ఆ పరిపాలనలో మనం చూస్తామండి. ఒక మాటలో చెప్పాలి అంటే ఇతని గురించి, ఒమ్రీ పిల్లలందరూ కూడా చెడు ప్రవర్తన గలవారిగానే కనిపిస్తారంట. ఆహాబు కుమార్తె అయిన అతల్యాని కూడా దేవుని బిడ్డలైనటువంటి ఆ యొక్క యూదా గోత్రంలో ఇస్తే అక్కడ కూడా ఆమె ఏం చేసింది? పాపము చేసి హంతకురాలుగా మారటాన్ని మనం చూస్తూ వచ్చాం. దానికి కారణం కూడా ఎవరంటే ఈ ఒమ్రీ వేసిన బీజమే. ఈ పాపపు బీజమే పిల్లల మీదకి వెళ్ళిపోయింది. ఈ వ్యక్తి నుంచి మనం నేర్చుకునే పాఠం ఏదైనా ఉంది అంటే, మన నిర్ణయాలు, మన తప్పుడు మార్గాలు మన పిల్లల భవిష్యత్తుని తప్పుత్రోవ పట్టిస్తాయి అని మనం తెలుసుకోవాలి. ఈ ఒమ్రీ తీసుకున్న ఒక తప్పుడు ఆలోచన, ఒక తప్పుడు నిర్ణయం తన కుమారుడి విషయంలో, తను చేశాడు కరెక్టే, తను పాపము చేశాడు కరెక్టే, తను చేసింది కూడా కాక బహు దుర్మార్గపు పనులు చేసింది కాక, ఇశ్రాయేలు ప్రజలను పాపములో నడిపించింది కాక, పితరులందరికంటే కూడా ఎక్కువ పాపం చేశాడంట. మరొక పాపం ఏం చేశాడు? తన కుమారుడికి విగ్రహారాధికురాలనిచ్చి పెండ్లి చేశాడు. ఈ పాప ఫలితము, ఈ పాపం ఇతడు చేసిన పాపము పిల్లల 4 తరాలు మనం చూస్తాం ఆ పాపం వెళ్ళిపోవటాన్ని. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, నువ్వు చేసే ప్రతిదీ నీ పిల్లల మీద పడుతుందని మనము నేర్చుకోవాలి. ఇతని ద్వారా పిల్లలకి మనం ఇస్తే ఆశీర్వాదం ఇస్తున్నాం. లేదా నీ ద్వారా నీ పిల్లలు నిన్ను చూసి ఏం నేర్చుకుంటారు? శాపంలోనికి వెళ్ళిపోతారు. ఇతడైతే మాత్రం పాపానికి పెద్ద కారకుడే అయ్యాడు. ఈ ఒమ్రీ చేసినటువంటి భయంకరమైన పని, మిస్టేక్స్ తన పిల్లల మీద కూడా ఆ ప్రభావం చూపించి బహు దుర్మార్గులు అయిపోవటాన్ని మనం ముందు చూస్తూ వెళ్తాం. ప్రియ సహోదరి, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటి అంటే, ఈరోజు నీ జీవితంలో నీ పిల్లల తరానికి నువ్వేం అందిస్తున్నావు? వారి భవిష్యత్తు నీ మీద ఆధారపడింది. నువ్వు తీసుకునే నిర్ణయాల మీద, ఆలోచనల మీద, నీ జీవితం మీద ఆధారపడిందని దేవుడు చెప్తూ ఉన్నాడు. నిజమే. మరి యరొబాము చేసిన పాపము చేస్తూ వచ్చారని ప్రతి రాజు గురించి మనం రొటీన్గానే ధ్యానిస్తూ ఉన్నాము. అయితే ఇంకా ఏం చేస్తున్నారంటే, విగ్రహములను విడిచిపెట్టిన వారిగానే ఉంటున్నామంట. విగ్రహములు, అన్యులు ఆరాధించేటువంటి విగ్రహములు చాలా తేట తెల్లగా మనకు కనపడుతూ ఉంటాయి. చాలా తేట తెల్లగా ఆ విగ్రహాలను మనం చూడగలుగుతాం. అయ్యో అది విగ్రహారాధన, వాళ్ళు ఆరాధించే విగ్రహారాధన అంటూ ఉంటాం. కానీ క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న మనం మాత్రం, మరి మనం ఆరాధించే విగ్రహాలు బయటికి కనపడవు, కానీ హృదయాల్లో పెట్టేసుకుంటామంట ఆ విగ్రహాలని, ఆ మనుషుల్ని, ఆ రూపాలను, ఆ క్రియలను, ఆ ఆచారములను
పాటిస్తూ ఆ యొక్క విగ్రహాలుగా మన జీవితంలో ఉండిపోతాయంట. వాళ్ళవి కనిపెట్టొచ్చంట కానీ క్రైస్తవుల్లో ఉన్న విగ్రహాలని కనిపెట్టలేరంట. సో ఈరోజు నీ జీవితంలో ఏమున్నదో ఒకసారి పరిశీలన చేసుకో. ఎలాంటి జీవితమును నువ్వు జీవిస్తూ ఉన్నావో పరిశీలన చేసుకో. ప్రియ సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ భవిష్యత్తు, నీ నిర్ణయము, నీ ఆలోచన, నువ్వు నడిచే విధానము, నీ తలంపులు వెనకమాల ఉన్న నీ పిల్లల మీదకి వెళ్ళబోతూ ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళు ఆ మార్గంలో నడవబోతూ ఉన్నారు. ఆ భవిష్యత్తు నీ మీద ఆధారపడి ఉన్నది. మరి ఈరోజు నీ తర్వాత నీ పిల్లలు, నీ మనవళ్ళు, నీ మనవరాళ్ళు దేవుని చేత దీవించబడాలి కానీ నిత్య ఆశీర్వాదాన్ని అందించాలి కానీ శాపమును అందించకూడదు. యూదారాజుల్లో తన తరం వారికి శాపాన్ని అందించిన సౌలు రాజును మనం చూస్తాం కదా. మరి కానీ దావీదు వచ్చేసి తన తరం వారికి ఏమందించాడు? గొప్ప ఆశీర్వాదాన్ని అందించాడు కదా. ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. ఏం చేస్తున్నాం మనం, ఎలాంటి జీవితంలో మనం ఉంటున్నాం అనేది పరిశీలన చేసుకోవాలి. ఈ ఒమ్రీ ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు సహోదరి. ఏ నిర్ణయం తీసుకుంటున్నావు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు? నీ జీవిత విషయంలో, నీ బిడ్డల విషయంలో నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం, వారి వివాహ విషయాల్లో కానివ్వండి, వారి చదువు విషయంలో, వారి వస్త్రాల విషయంలో, ఏ విషయంలోనైనా నువ్వు తీసుకునే నిర్ణయము వారి భవిష్యత్తు మీద ఆధారపడుతుంది. తల్లిదండ్రులారా జాగ్రత్త. నేను ఒక విషయాన్ని నేను మీకు తెలియచేస్తా. నేను యూట్యూబ్లో రాత్రి నేను దాన్ని ఏమంటారంటే అది జట్కా బండి లాంటిది ఒకటి జరుగుతూ ఉన్నది. అది ఎందుకో చెల్లి అన్న అనేసరికి అది నన్ను కొంచెం ఏంటి చెల్లి అన్న సంబంధం ఏంటి అని గబుక్కున అది నన్ను కొంచెం ఆకర్షించింది. ఏంటో విందాం, అవి రియల్ కాబట్టి అది ఏంటో విందాం, వీళ్ళ లైఫ్ ఏంటి, ఏం జరిగిందని పెట్టానండి. అది నేను చూసిన తర్వాత రాత్రి నుంచి నిజంగా అండి, నమ్ముతారని నమ్మలేదా, నా మనసు అంతా అల్లకల్లాలం అయిపోయింది. అల్లకల్లాలు. ఒక తల్లి తన కుమార్తెను తీసుకొని వచ్చి కూర్చుంది. ఆ అమ్మాయికి 19 సంవత్సరాలు ఉంటాయి. నంద్యాల నుంచి వచ్చారంట. ఆ యొక్క దాన్ని ఏమంటారు, నాకు పెద్దగా ఐడియా లేదు, అది కాదు. కాకపోతే అలాంటిదే ఇంకొకటి, వేరేదేదో బతుకు జట్కా బండి కాదు కానీ అలాంటిది ఇంకొకటి ఏదో పెట్టారు. అది ఏదో పేరు, అది కూడా మర్చిపోయాను నేను. నాకు దాని మీద లేదు కానీ ఆ జరిగిన సన్నివేశము నన్ను అలాగా, నా హృదయం అంతా కూడా వెన్నుపూసలో నుంచి కూడా వణుకొచ్చే విధమైనటువంటిదండి. అయితే ఆ తల్లి తన కుమార్తెను తెచ్చుకొని కూర్చోపెట్టుకుంది. ఏంటమ్మా ఏం జరిగింది అంటే ఆమె చెప్తుంది, అమ్మా నేను నా భర్త ఇద్దరు కూలి పనులకి వెళ్తారంట. ఆమె భర్త ఇద్దరు కూలి పనులకి వెళ్తారు. ఆ పిల్ల కొంచెం అమాయకురాలు, పెద్ద జ్ఞానం లేదని ఇంట్లోనే పెట్టారు, చదివించలేదు, చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉంది. వాళ్ళ అన్నని ఆ అమ్మాయికి తోడుగా ఉంచేసి వీళ్ళు కూలి పనులకి వెళ్ళిపోయేవాళ్ళు. అన్న 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి వయసు 19 సంవత్సరాలు, అన్నకి దగ్గరగా 23 సంవత్సరాలు అన్నకి ఉంటాయి. అయితే ఏంటి మరి మీ ప్రాబ్లము అని అడిగితే ఆ అమ్మాయి కడుపులో నొప్పి అని ఒకరోజు చెప్పిందంట. చెప్తే హాస్పిటల్కి తీసుకువెళ్తే డాక్టర్స్ చెక్ చేసి చెప్పింది ఏంటి అంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పారు. ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి ఈ తల్లి చాలా భయమేసింది. ఏంటి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళవు, ఎవరన్నా మన ఇంటికి వచ్చారా, ఏం జరిగిందని. పాపం కూలి పనులు చేసుకునే వాళ్ళంటే అందులో వలసకెళ్ళి కూలి పనులు చేసుకునే వాళ్ళు, అక్కడ ఇక్కడ చేసుకునే వాళ్ళంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అంతే కదండి, ఈ రోజుల్లో బ్రతుకుదెరువు కోసం వెళ్తూ తల్లిదండ్రులు మరి అలానే ఉన్నారు అని అడిగితే అమ్మాయి చెప్పిందంట, లేదు ఎవరు మన ఇంటికి రాలేదు. మరి ఏంటిది, డాక్టర్లు ఇట్లా చెప్తున్నారు, ఏంటి ఎవరేమన్నా చేశారా నిన్ను, ఏంటి అంటే అన్న నన్ను పాడు చేశాడు అనిందంటండి. అన్న నా బట్టలు విప్పేసేసి పడుకోమని చెప్పాడు అనిందంట. నేను పెద్దోడిని, నీ అన్నని నేను చెప్పినట్టు నువ్వు వినాలి అన్న. వద్దన్న ఏంటో ఇది ఒక రకంగా ఉంది, వద్దన్న నా అమ్మాయి చెప్తుంటే నువ్వు నా మాట వినకపోతే అమ్మా నాన్నని చంపేస్తాను, అప్పుడైనా నువ్వు నా దగ్గరే ఉండాలి, తప్పేం కాదు, నేను నీ అన్నని ఏం అవ్వదని చెప్పాడంటండి. అలా జరుగుతూ వచ్చిందంట. పోనీ ఏమన్నా తల్లులు వేరా వాళ్ళిద్దరికీ? కాదు. తండ్రులు వేరా? కాదు. ఒకే తల్లి గర్భములో నుంచి వచ్చిన అన్నా చెల్లెలు. ఆ అమ్మాయి కొంచెం అమాయకంగానే ఉన్నది.
అతన్ని పిలిచి, ఏంటయ్యా అంటే, వాడు చెబుతున్న సమాధానం నా ఎదురుగా ఉంటే, నిజమండి అది వింటున్నప్పుడు నేను కూడా ఒక సేవకురాలు అన్నది ఒక పక్కన పెట్టేశానండి. ఒక స్త్రీని ఒక ఎందుకో నాకు తెలీదు, నాకు మ్యారేజ్ అవ్వకపోయినా నాలో ఒక తల్లి ప్రేమ అనేది నాకు వచ్చింది. చెప్పు తీసుకొని కొట్టేసా. వాళ్ళు ఎలా కూర్చున్నారో నాకు తెలియదు. ఆ జడ్జీస్ అలా కూర్చొని ఉన్నారు. వాళ్ళకి అంత ఓర్పు ఎలా వచ్చిందో తెలీదు. నాకైతే చెప్పు తీసుకొని వాడిని పట్ట అసలు కొట్టేద్దా. ఒక క్షణము నాకు అంత ఉక్రోషం వచ్చేసింది. అంత అది చూస్తున్నప్పుడు నిజంగా వాడిని ఎదురుగుంటే అసలు నేను ఏం చేసేదాన్నో నాకే తెలియదు అనిపించింది. అది చూస్తున్నప్పుడు వాడు అన్నాడు, అవును ఏంటి తప్పేంటి నా చెల్లెలు బయట చేస్తే కేసు పెడతారు, పోలీస్ కేసులు అవుతాయి, అందుకని నా సొంత చెల్లెలే కదా నేను చేసుకుంటున్నాను, తప్పేంటి, ఎందుకు తప్పు అవుతుంది? వాడి మాటలు వింటుంటే వెన్నుపూసల నుంచి వణుకొచ్చేసిందండి. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడంటే వాడు, అంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాడండి వాడు. తప్పేంటి? అవును ఏంటమ్మా ఇలా పెంచావంటే, మొదటి నుంచి వాడు 10వ తరగతి వరకే చదివాడండి, తాగుతాడండి. మీ ఆయనకి తెలియదండి, వాళ్ళ ఆయనకి తెలియదంట తాగుతాడని. వాళ్ళ ఆయనకి తెలియదంట అబ్బాయి గురించి దాచిపెడతా వచ్చిందంటే, అడిగినప్పుడు అంతా ఏమిస్తా వచ్చేసింది, డబ్బులు ఇస్తా వచ్చిందంట కూలి పనికి వెళ్ళి. అవును మమ్మీ ఇచ్చేది, నేను తాగేవాడిని. ఎందుకు ఇట్లాంటి పని చేసావు? ఎక్స్పీరియన్స్ కోసం, రేపు పెళ్ళవుతుంది కదా, ఎక్స్పీరియన్స్ కోసం, నా సంతోషం కోసం. వాడు చెప్తున్నాడండి తప్పేంటి. ఆ అమ్మాయి ఏంటి మరి, నాకు ఇదంతా చేసిన తర్వాత ఒక్కొక్కసారి నాకు ట్యాబ్లెట్ వేసి బయటికి తీసుకెళ్ళేవాడు. ఎక్కడికి తీసుకెళ్ళేవాడు? ఏమో ఒక గదికి తీసుకొని వెళ్ళేవాడు, ఒక చోటకి, వేరే చోటకి, బయటికి. ఆ తర్వాత ఇంక నాకేం తెలియదని చెప్తుందండి ఆ అమ్మాయి. ఏరా పాపిస్టోడా, ఎక్కడికి తీసుకెళ్ళేవాడురా, ఏం చేసేవారు ఆ పిల్లని ట్యాబ్లెట్ తీసుకువెళ్ళి, ఏంట్రా అని అడిగితే వాడు అంటున్నాడు, నా ఫ్రెండ్స్ కూడా సుఖపడాలి కదా, అందుకని ట్యాబ్లెట్లో డ్రగ్ అది మత్తుది ఇచ్చేసి అమ్మాయికి తెలిసేది కాదంట. ఈ అన్నతో తెలుస్తుంది కానీ స్నేహితులతో అసలు ఎవరు అమ్మాయిని ఏం చేశారనేది తెలిసేది కాదంట. ఆ అమ్మాయి మత్తులోకి వెళ్ళిపోయేదంటండి. అంత దారుణంగా చూడండి. వాడు అంటున్నాడు, అవును నాకు తాగటానికి డబ్బులు కావాలి, నాకు మత్తు అవన్నీ తీసుకోవడానికి డబ్బులు కావాలి, నా ఫ్రెండ్స్ వాళ్ళు ఎంజాయ్ చేయాలి, వాళ్ళు కూడా సుఖాన్ని అనుభవించాలని చెప్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఎందుకు చెప్తున్నానో తెలుసా ఈ మాట? తల్లిదండ్రులు ఈరోజు ఈ ఒమ్రీ చేసిన ఒక నీచమైన పని, విగ్రహారాధన అయ్యి దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ పాపములో బ్రతుకుతూ ముందున్న వారి కంటే అధికంగా పాపం మీద పాపం చేసుకుంటూ వెళ్తూ తన కుమారుడికి అన్యురాలైన బిడ్డనిచ్చి వివాహం చేయటం వల్ల ఎంత పరిణామం అంటే తరతరాల పాపాన్ని తీసుకొచ్చాడు. ఒక తల్లి నువ్వు పెంచే బిడ్డల మీదకి పాపం వెళ్తుంది. వాడెంత డేరుగా చెప్తూ ఉన్నాడు. ఆ బిడ్డ జీవితం చూడండి. ఈరోజు ఇంకెవరిని నమ్మగలమండి? మన పిల్లల్ని ఇంట్లో అరే చెల్లి జాగ్రత్త, అమ్మాయిని జాగ్రత్త అని చెప్పి వెళ్తున్నాము. ఎవరికి చెప్పాలి ఇప్పుడు ఇలాంటివి వింటున్నప్పుడు? ఎలా ఉందో చూడండి. బైబిల్ గ్రంథంలో మనము అబ్షాలోమును చూస్తాం. అబ్షాలోము సొంత చెల్లి అయిన తామారు మీద ఆశ పుట్టింది. అక్కడ కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది. ఏంటంటే ఆ తామారు తన తల్లికి పుట్టిన ఆమె కాదు, తండ్రి ఒక్కడే, తల్లికి పుట్టిన ఆమె కాదు, వేరే తల్లికి పుట్టినటువంటి ఆమె. సరే కొంచెం గ్యాప్ అన్న కనిపిస్తుంది అనుకోవచ్చు, కానీ ఇది చూడండి ఎట్టుపోతుంది, ఎక్కడికి పోతుంది ఇదంతా కూడా. ఒక ఆయనేమో సొంత కన్న బిడ్డని పెళ్లి చేసుకున్నాడు, తప్పేంటి అంటున్నారు. ఎంత నీచమైన పరిస్థితికి, ఎంత వ్యభిచార పాపములోనికి వెళ్ళిపోతున్నారు. కారణం తల్లిదండ్రులే వాళ్ళకి ఫోన్లు ఇవ్వటము, వాళ్ళని పాపములో నడిపించటము. వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయరు. నిద్రపోయేటప్పుడు నిద్రపోయారా లేదా అబ్జర్వ్ చేయరు. కొంతమంది ఉన్నోళ్ళ దగ్గర అయితే వాళ్ళకి ఒక రూమ్ ఉంటుంది, వీళ్ళకి ఒక రూమ్ ఉంటుంది, సపరేట్ రూమ్స్ ఉంటాయి. ఆ పిల్లోడు ఏం చూస్తున్నాడు? ఆడుకుంటున్నాడులే,
వాడు ఆడుతున్నాడు, ఇంకేం చూస్తున్నాడో నీకు తెలుసా? ఎక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు? ఎక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు? ఈరోజు నీ యొక్క భయంకరమైనటువంటి ప్రవర్తన, తల్లి తండ్రి నువ్వు తీసుకునేటువంటి, నీ పిల్లల విషయంలో నువ్వు తీసుకునేటువంటి ఆ ఆలోచనలు, వాళ్ళని పెంచుతున్న విధానము సమాజానికి చీడ పురుగులు అయిపోతూ ఉన్నారు. క్రైస్తవ్యం అనేది ముందు పక్కన పెట్టినట్లయితే, తర్వాత ముందు దేవుడు అన్న పదం కూడా నేను పక్కన పెడుతున్నానండి. అసలు నువ్వు ఎలా పెంచుతున్నావు నీ బిడ్డల్ని? మామూలుగా ఒక మనిషిలాగా కూడా పెంచట్లేదే ఈరోజు రక్త సంబంధాల విలువను మర్చిపోతూ ఉన్నారు. ఆ విధంగా పెంచుతూ ఉన్నారు. ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటారు. ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతూ ఉన్నారండి. ఎడన్నా ఏదో చిన్నాన్న పెద్దనాన్న పిల్లల్ని చేసుకున్నారు, అట్లా కూడా వింటూ ఉంటాం మనం, కొన్ని మతాల్లో చూస్తూ ఉంటాం. ఇది ఎంత దారుణం. రాత్రి అంతా కూడా నా మైండ్ అంతా అసలు ఎంతసేపు నేను సఫర్ అయిపోయాను. ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు. ఎటుపోతుందండి ప్రపంచం, ఎటుపోతుంది? సహోదరి సహోదరుడా, ఒమ్రీలాగా తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. బిడ్డల్ని పెంచే విషయంలో బిడ్డలకి నువ్వు ఇచ్చే బట్టల దగ్గర నుంచి, బుక్స్ దగ్గర నుంచి, జాయిన్ చేసే స్కూళ్ళు దగ్గర నుంచి, ఫ్రెండ్స్, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఏ ఇళ్ళకి వెళ్తున్నారు, ఎట్లా వస్తున్నారు, ఎంతసేపు ఆడుతున్నారు, ఎవరితో ఆడుతున్నారు, ఫోన్ ఎంతసేపు పట్టుకున్నారు, ఫోన్లో ఏం మొత్తం అబ్జర్వ్ చేయండి. మొక్కై వంగనిది మానై వంగద సామెత చెప్తూ ఉన్నది. సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఎలాగ ఉన్నాం మనం ఒకసారి పరిశీలన చేసుకోండి. ఈరోజు ఆ తల్లి ఏడుస్తుంది. ఈడు చిన్నప్పుడు చచ్చిపోయినా బాగుండేదండి, ఇప్పుడు ఏడుస్తుంది. దాచిపెట్టింది పాపాన్ని. కొట్టేస్తాడండి. చెప్తే వద్దంటే ఏం చేసేవాడంటే కొట్టేసేవాడంట. నిన్ను కొడతాడు, వాళ్ళ నాన్న కొట్టలేడుగా, వాళ్ళ నాన్నకి చెప్పొచ్చుగా. చెప్పకుండా ఏం చేసింది? దాచిపెట్టేసింది. ఎంత దారుణం. కామం ఎక్కువైపోతుందండి. పడుకొని ఫోనులు మంచం మీద దొల్లాడుతూ పాపం చేస్తాం ఎక్కువైపోతా ఉన్నది. జాగ్రత్త. చూసి ఆనందిస్తున్నావా? యవన చెల్లి, యవన తమ్ముడా, జాగ్రత్త. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, జాగ్రత్త. ఇక్కడ ఆనందిస్తున్నావు, పాతాళంలో ఉంటుంది నీకు, అక్కడ ఉంటుంది. జాగ్రత్త. ఏడ తప్పించుకుంటున్నావేమో, జాగ్రత్త. ఎవ్వరు చూడట్లేదు, నేను నీతిమంతురాల్ని, ప్రార్థనాపరురాల్ని అనుకుంటున్నాం మనం. ఒకప్పుడు తెలిసి తెలియక, ఎరగక తొట్టిల్లుతున్నటువంటి వారమే. కానీ ఎరిగిన తర్వాత బుద్ధిపూర్వకంగా ఏం చేయకూడదంట? పాపము చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అది నిన్నటి రాత్రి నుంచి సరిగ్గా నిద్ర పట్టలేదు నాకు. ఉదయం లేచిన దగ్గర నుంచి నా బ్రెయిన్లో అది రిపీట్ అవుతూనే ఉన్నది. అయ్యో ప్రభా, ఇలాంటి బిడ్డలను రక్షించవు. ఎలా ఎట్టుపోతుంది. స్కూల్లో టీచర్లను నమ్మటానికి లేకుండా పోయిందా? పంపిస్తే ఫ్రెండ్స్కి నమ్మటానికి లేకుండా పోయిందా? ఫ్రెండ్స్గా ఉంటూ ఎట్లా చేస్తున్నారు అని, బాబాయిలని, పెద్దనాళ్ళని, వాళ్ళని నమ్మటానికి లేకుండా పోయిందా? ఇప్పుడు ఈ రోజుల్లో కన్న తండ్రి కూడా చేస్తున్నాడని నమ్మటానికి లేకుండా పోయిందా? ఇప్పుడు అసలు ఈ దేశంలో ఏం కట్టించుకుంటున్నారు? మన మామూలుగా దేశంలోకి ఏదో కట్టించుకుంటారు కదా. మొన్న కూడా ఏదో చేశారు వీళ్ళు, రాఖీలు కట్టించుకుంటున్నారు. నేను నీకున్నానమ్మా చెల్లి, అండని నేనున్నాను, ఎవరున్నా లేకపోయినా అంటారు. ఏదో నాన్న అంటే అమ్మలో సగం, ఏదో నాన్నలో సగం అని ఏదో అంటారు కదా. అలాంటి కలిగినటువంటి వాళ్ళు ఎలాగా అలాంటి ఆలోచన, ఎవరి మీదైనా దుర్మార్గపు ఆలోచనలు రావచ్చేమో కానండి, తోడబుట్టిన చెల్లండి, ఒక గర్భములో నుంచి వచ్చిన, ఒక పేగు పంచుకొని వచ్చిన వాళ్ళండి. ఎంత దారుణమైన పరిస్థితి. ఈ దుర్మార్గపు ఆలోచనలు నీకు కూడా ఉన్నాయా? జాగ్రత్త. అది నీ ఒక్కడితో పాటు నీ పిల్లల వెనక భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది. సమాజానికి నువ్వు ఒక చీడ పురుగువి. క్రైస్తవుల్లో కూడా ఉన్నారు ఇలాంటి దుర్మార్గులు. ఒక అక్క నాకు ఫోన్ చేసి చెప్తూ ఉండేది, చాలా మంచి బిలీవర్ ఆయన. నేను అబద్ధాలు చెప్పట్లేదండి, దేవుడి సన్నిధిలో నేను నిజమే చెప్తూ ఉన్నాను.
ఆ అంకుల్ చాలా బిలీవర్. కానీ సడన్గా ఒకరోజు ఫోన్ చేసి చెప్తూ ఉన్నది, అమ్మా దీవెన, నాన్నగారి కోసం ప్రార్థన చేయి. ఏమైంది, హెల్త్ బాగాలేదా? కాదమ్మా, చిన్న పిల్లలు మన ఇంటికి ఆడుకోవటానికి వస్తుంటే వాళ్ళని వాష్రూమ్కి తీసుకొని పోతున్నాడమ్మా, వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడే, ప్రార్థన చేయమ్మా నాన్న కోసం. అసలు ఇలాంటివి వింటున్నప్పుడు చాలా బిలీవర్. ఒకప్పుడు దేవుని సేవ చేశాడు, పరిచర్య చేశాడు, వాక్యం చెప్పాడు, పాటలు పాడాడు. ఏంటిది, ఎలా ఎట్టుపోతుంది ఈ సమాజం? ప్రియ దేవుని బిడ్డ, మందిరంలోనే ఉంటున్నావు, నీ ఆలోచనలన్నీ నిన్ను నమ్మి కదా దేవుని బిడ్డలు అని ప్రార్థన చేసుకునేవాళ్ళు. అంటే ఒక సమాజంలో ఒక నమ్మకం అని చెప్పొచ్చు. ప్రార్థన చేసుకునే వాళ్ళు అంటకల్నే పాపం ఏం చేస్తారంటే నమ్మేస్తారు. అలాంటి నమ్మకాన్ని మనము నమ్మక ద్రోహం చేస్తున్నారు ఈ యొక్క అబ్షాలోములాగా కదండి. ఎంత దారుణంగా ఉన్నారండి, ఎంత దారుణంగా ఉన్నారు. నాకు తెలిసినటువంటి ఒక అన్న, ఒక చెల్లి, చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు అవుతారు వాళ్ళు, మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు. టీనేజీ వయసులో తెలియక ఇష్టపడ్డారు. ఆ తరువాత వాళ్ళు అది తప్పని తెలుసుకొని గ్రహించి వాళ్ళు వాక్యము ద్వారా పట్టబడి ఆ పాపము నుంచి దూరం అయిపోయారు. తెలియదు వాళ్ళకి, అప్పుడు చిన్న వయసులో తెలియలేదు. ఈరోజు దేవుని వాక్యము నువ్వేది చేయకూడదో ఏది చేయాలో మనకి నేర్పిస్తుంది. నీ పిల్లలకి ఇంత బట్టలు వేసి ఇంత దారుణంగా చేసి పంపిస్తుందంటే సమాజం ఎగబడక ఏం చేస్తుంటారు? టైట్ జీన్స్లు, టైట్ టీషర్ట్లు, చున్నీలు ఉండవు, ఏమీ ఉండదు. ఎంత భయంకరంగా. మరి ఒక క్రైస్తవ నేను బయట వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదండి. నేను క్రైస్తవులు అనబడుతున్న దేవుని బిడ్డలని సంఘములో ఆరాధిస్తున్నటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. మన పిల్లల్ని మాదిరిగా పెంచుకుందాం. వాక్యం చెప్తుంది, నీ బిడ్డలకి ఏం పెట్టాలో నేర్పిస్తుంది, ఏం పెట్టకూడదో నేర్పిస్తుంది, ఎలాంటి వస్త్రధారణ వేయాలో నేర్పిస్తుంది, ఎలాంటి వస్త్రధారణ వేయకూడదో నేర్పిస్తూ ఉన్నది, ఎక్కడికి పంపించాలో నేర్పిస్తుంది, ఎక్కడికి పంపించకూడదో నేర్పిస్తూ ఉన్నది. దీనా చేసిన ఆ పనికి ఆ తండ్రి హృదయం ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందండి. యాకోబుకి ఎంత పేరు ఉన్నది, ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తల్లి గుండెలు ఎంత పగిలిపోయి ఉంటుంది. అంతమంది మగపిల్లల్లో ఒక్కతే కుమార్తె అని ఎంత గారాభంగా పెంచుకొని ఉంటారు. కానీ చూడండి, ఆమె చేసిన ఆ పనికి ఆయన హృదయం ఎంత ద్రవించిపోయి యాకోబు ఎంత ఏడ్చుంటాడో కదా. అమ్మా, ఒమ్రీలాగా నీ బిడ్డల విషయంలో తప్పుడు ఆలోచన తీసుకోవద్దు. నీ బిడ్డల్ని పొరపాటుగా కూడా లోకానికి, మారు మనసు లేని బిడ్డలకు అప్పగించొద్దు. నీ బిడ్డల్ని లోకస్తులు పెంచినట్లు పెంచొద్దు. మొదట నువ్వు మారు, లోకాన్ని నువ్వు విడిచిపెట్టు, లోకంలో నుంచి నువ్వు బయటికి రా. నీ బిడ్డలు నీ వెనకాల వచ్చేస్తారు, నీ బిడ్డలు నీ వలె మాదిరిగా జీవిస్తారు. కాబట్టి ఈరోజు ఒమ్రీ చేసిన ఆ దుర్మార్గపు పని వల్ల తన పిల్లల మీదకి ఎంత భయంకరమైన శాపము తెచ్చుకుంటారో మనం తర్వాత ధ్యానించబోతూ ఉన్నాం. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల తండ్రి, జీవమగల దేవా, సజీవుడా, సంపూర్ణుడా, నీకు స్తోత్రం 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 చెల్లించుకొంచు ఉన్నాం. ప్రేమించువాడా, పాలించువాడా, మీకే స్తుతి చెల్లిస్తూ ఉన్నాము నా ప్రభా. దేవా, మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని ఎడబాయని దేవుడివి నా ప్రభా. తండ్రి, నీ ప్రేమ అపారమై ఉన్నది మా జీవితాల్లో నాయన. దేవా, కృప చూపించండి రాజా, బలపరచండి రాజా, మమ్మల్ని దాటిపోవద్దయ్యా. అయ్యా, మాకు సహాయం చేయండి అయ్యా, కృప చూపండి అయ్యా. నీ అభిషేకాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నానయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం 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 చెల్లిస్తూ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.